కమ్మని మటన్ కీమా పులావ్ని సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో బ్యాచిలర్స్ కూడా ప్రిపేర్ చేసుకోగలిగేలాగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. మరి లేట్ ఎందుకు, వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ ప్రెషర్ కుక్కర్లోకి 2 గంటల నూనె వేసుకుని బిర్యానీ స్పైసెస్ వేసి కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కాస్త వేగనివ్వండి. 50% వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా, కరివేపాకును కూడా వేసి చక్కగా ఫ్రై చేయండి. ఇలా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసి చిన్న సైజ్ టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి వీటిని కూడా మెత్తగా మగ్గనివ్వండి. మగ్గాక శుభ్రం చేసి పెట్టి నీళ్ళు లేకుండా వడకట్టేసుకున్న 1 కేజీ కీమా కూడా వేసేసి కీమాలో ఉన్న వాటర్ ని ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసేసుకుని 2 స్పూన్ల ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా కానీ లేదా గరం మసాలా కానీ మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసి కీమా 50% ఉడికిపోయి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు కూడా వేసేసి దగ్గర పడేంత వరకు ఉడికించేసుకుని అరగంట పాటు నానబెట్టుకున్న 1/2 కేజీ బాస్మతి రైస్ ని నీళ్లు లేకుండా వడకట్టి వేసేసుకోవాలి. రైస్ మొత్తం కూడా కీమాలో చక్కగా కలిసిపోయేట్టు ఇలా కలిపేసేసుకుని 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసేసి మొత్తం అంతా మిక్స్ చేసేసి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకుని లో ఫ్లేమ్ లో 2 నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి చూడండి. ఎంతో కమ్మగా ఉండే మటన్ కీమా పులావ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది.